దేవుని పరిశుద్ధ నామములో అందరికీ వందనములు. వాక్యమును ధ్యానించుకుందాం. సామెతల గ్రంథం 22:7 ఐశ్వర్యవంతుడు బీదల మీద ప్రభుత్వము చేయును, అప్పు చేయువాడు అప్పిచ్చిన వానికి దాసుడు. దౌష్యమును విత్తువాడు కీడును కోయను, వాని క్రోధము అను దండము కాలిపోవును. దయాదృష్టి గలవాడు తన ఆహారములు కొంత దరిద్రునికి ఇచ్చును, అట్టివాడు దీవెన నందును. తిరస్కార బుద్ధి గలవాని తోలివేసిన ఎడల కలహములు మానును, పోరు తీరి అవమానము మానిపోవును. హృదయశుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడు అగును. యెహోవా చూపులు జ్ఞానము కలవానిని కాపాడును, విశ్వాసఘాతకుల మాటలు ఆయన వ్యర్థము చేయును. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, దేవాతి దేవుడు మరి ఆయన యొక్క చూపులు మనపై ఉండాలని మనం ఆశించిన ఎడల జ్ఞానము కొరకు మనము వెతకాలి. దేవుడు మనకు జ్ఞానమిచ్చేది వారుగా ఉన్నారు. తిరస్కార బుద్ధి కలవానిని తోలివేసిన ఎడల కలహములు మానును. ఎన్నెన్నో కుటుంబములలో ఇదిగో స్త్రీల మధ్య పురుషుల మధ్య మరి కలహములు సృష్టించువారు, వారు ఏ రూపములో ఉన్నను, తల్లి రూపములో ఉన్నను, వారిని మనము తోలివేసిన ఎడల ఆ కుటుంబములో కలహములన్నీ అనగా కొట్లాటలన్నీ మానిపోవును. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క నోటి మాటలను అర్థము చేసుకొని, వారి మాటలు మనుష్యుల మధ్యన భేదములు సృష్టించినవైతే వారిని తోలివేయుట మంచిది. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమెన్.